మంగళగిరికి దగ్గరలో గంజాయి ప్లస్ డ్రగ్స్ దొరికినాయి. అట్లాగే అటు విజయవాడకి దగ్గరలో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. మొత్తం భారీగా స్వాధీనం చేసుకున్నారు, నడుస్తుంది. నేను చాలాసార్లు చెప్పా, నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది అన్నటువంటి. ఇదివరకు గంజాయి దొరికింది, ఇప్పుడు గంజాయి దొరుకుతుంది. ఇదివరకు డ్రగ్స్ దొరక్కపోయినా దొరికేసింది, ఎక్కడో దొరికిన వాటికి ఇక్కడ పేరు చెప్పి ఇదంతా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ ముఠాలతో టైఅప్ అయిపోయి అమ్ముతున్నాడు అన్నటువంటి ప్రచారం నేరుగా నిస్సిగ్గుగా పత్రికలే చేసుకొచ్చేసినాయి. ఎక్కడ కొన్నారు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అంటే ఒక పెద్ద రూట్ మ్యాప్ తయారు చేసి బొమ్మలేసి మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించినాయి. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు, తీసుకెళ్ళి బొక్కలు ఎందుకు దొయట్లేదు? మామూలుగా దొరుకుతున్నారుగా, అరెస్టులు చేస్తున్నారే, ఎవరని తేలుతుంది అది? గంజాయి స్మగ్లర్లు, డ్రగ్స్కి సంబంధించినటువంటి స్మగ్లర్లు. ఇప్పుడు డ్రగ్స్ గ్రౌండ్ లెవెల్లో దొరకడం అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు గంజాయి పెద్ద ఎత్తున దొరుకుతూనే ఉండేది, పక్క రాష్ట్రాల్లో దొరికేది, ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి గంజాయి అంతా కూడా కంట్రోల్ చేసేసాము, ఇక్కడేం లేదు అని చెప్పారు మోనని. ఇప్పుడు నడుస్తుందా లేదా? ప్రాక్టికల్గా జగన్ మీద ద్వేషాన్ని పెంచడానికి వాస్తవ పరిస్థితుల్ని వాడుతూ వచ్చారు. వాస్తవంగా ఈ డ్రగ్స్ గంజాయి అనేటటువంటిది ఒక మాఫియా లాగా దేశవ్యాప్తంగా తయారవుతుంది. ఇందులో ఆదాయం ఎక్కువగా ఉండటం, రిస్క్ ఉంటుంది. కానీ యువతరం రిస్క్కి ఇష్టపడి భారీగా సంపాదించుకోవాలన్న యువతరం ఉండటంతో ఈ సమస్య ఎదురవుతోంది.